సీఎం టుడే నేను మీ మధు. దేశ రాజకీయాల్లో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఏంటి ఆ షాకింగ్ ఘటన? అసలు దేశ రాజకీయాల్లో ఏం జరగబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్పర్సన్ జగదీప్ ధన్కర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు దేశాన్ని దిగ్భ్రాంతిలోకి పడేసింది. ఒక ఉపరాష్ట్రపతి పదవికి ఆయన రాజీనామా చేస్తూ ఇక ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకైతే చేరవేయడం జరిగింది. అయితే ఈ మేరకు ద్రౌపది ముర్ము సోమవారం తన రాజీనామా లేఖను పంపించినట్లు ఆయన వెల్లడించడం కూడా జరిగింది. ఇక అనారోగ్య సమస్యల కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఆ లేఖలో పొందుపరిచారు. తమకు ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి ముర్ముకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా ఆయన తెలియజేస్తూ రాసుకొచ్చారు. ఇక చూసుకుంటే ఆయన కేవలం అనారోగ్య పరిస్థితుల వల్లే రాజీనామా చేశారా, లేకపోతే నిన్న జరిగినటువంటి మీటింగ్ కారణంగా రాజీనామా చేశారా, లేకపోతే తెర వెనుక ఏదైనా నడుస్తుందా అన్న చర్చలకు కూడా దారి తీస్తుంది. ఏదేమైనా సరే ఉన్నట్టుండి సడన్ గా ఒక అధినేత అయినటువంటి ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా ఉన్నట్టుండి అర్ధాంతరంగా కేవలం అనారోగ్య పరంగానే రాజీనామా చేశారా అంటే ఇది నమ్మశక్యంగా లేదని కూడా అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. కాగా 2022 ఆగస్టు 11న ఆయన ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఇక అంతకు ముందు కూడా 1990 నుంచి 91 వరకు కేంద్ర మంత్రిగా, 2019 నుంచి 2022 వరకు బెంగాల్ గవర్నర్ గా కూడా పనిచేశారు. ఇక కిసాన్ పుత్రగా ఆయన దేశ రాజకీయాల్లో గుర్తింపు పొందారు. ఇక జనతా దళ్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన గతంలో శాసనసభ లోక్సభ సభ్యుడిగా కూడా పనిచేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఏదేమైనా సరే ఇప్పుడు ఉపరాష్ట్రపతి రాజీనామా మాత్రం సంచలనంగా మారుతుంది. కేవలం రాష్ట్రపతి మరి ప్రధాని నరేంద్ర మోడీ వారి యొక్క సలహాలతోనే ముందుకు వెళ్తున్న ఉపరాష్ట్రపతి, వారి అభిప్రాయాలతోనే ముందుకు వెళ్తున్న ఉపరాష్ట్రపతి, వారిద్దరితో ఎంతో సన్నిహితంగా దేశాన్ని ఎలా ముందుకు కొనసాగించాలని చర్చించే ఒక వ్యక్తి ఇప్పుడు ఈ పొజిషన్ లో, అంటే నా హెల్త్ బాగోట్లేదు, దాని కారణంగానే నేను రిజైన్ చేస్తున్నాను చెప్పడంలో ఎంతవరకు నిజం ఉందంటారు? నిజంగానే దీని వెనక ఏమైనా రహస్యాలు ఉన్నాయంటారా? తెర వెనక ఏదైనా నడుస్తుంది అంటారా? ఇక ఈ రాజకీయాలు భరించలేక తాను రాజీనామా చేస్తున్నారా, లేకపోతే ఇంకెవరైనా బెదిరించారా? ఈ కోణంలో కూడా కొంతమంది విశ్లేషకులు అయితే వారి యొక్క అభిప్రాయాలను అయితే వెల్లడిస్తున్నారు. కానీ ఆయన తెర ముందుకు తెచ్చింది మాత్రం కేవలం అనారోగ్య పరిణామాలు మాత్రమే తెర ముందుకు వస్తున్నాయి. మరి వెయిట్ చేసి చూద్దాం, ఇంకేమైనా కారణాలు బయటపడతాయా? కేవలం దీనికోసం మాత్రమే రాజీనామా చేశారా? ఆయన ఆరోగ్యాన్ని సద్దుమణిగించుకోవడానికి మాత్రమే రాజీనామా చేశారా? మరి అందరం కూడా వెయిట్ చేసి చూద్దాం. అందరూ కూడా కొంతమంది అంటున్నారు ఉపరాష్ట్రపతి కేవలం అనారోగ్య కారణాల వల్లే రాజీనామా చేసే వ్యక్తి కాదు, ఆయన ఎంతో ధైర్యమైన వ్యక్తి, ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తి, ఆయన తత్వం కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే తత్వం కాబట్టి ఆయన రాజీనామా చేశారు అంటే ఎవరికి నమ్మశక్యమైతే అవ్వడం లేదు. మరి కొంచెం సమయం అయితే వెయిట్ చేసి చూద్దాం ఏ కారణాలు కూడా బయటకు వస్తాయా అని. మరి మీకేమనిపిస్తుంది? ఉపరాష్ట్రపతి రాజీనామా ఎందుకు చేశారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.